అమావాస్య తర్వాత వచ్చే ఈ మంగళవారం రోజున గాజులతో ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టి సకల సంపదలను ఇస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. హిందూ సనాతన ధర్మంలో గాజులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, పండుగలు వచ్చినా ఆడవారు ముఖ్యంగా తీసుకునేది గాజులే. చీరకు లేదా డ్రెస్కు తగ్గ మ్యాచింగ్ గాజులు వేసుకుంటూ ఉంటారు. ఆడవారు చేసుకునే అలంకరణలో గాజులు కూడా ఒకటి. చేతికి గలగలలాడే గాజులు లేకపోతే మొండి చెయ్యి అంటారు మన పెద్దలు. అందుకే చాలా వరకు ఆడపిల్లలు గాజులు వేసుకోకపోతే వారి ఇంట్లో ఉన్న పెద్దవారు వారిపై కోప్పడ్డం చేస్తూ ఉంటారు. గాజులకు పూర్వకాలం నుండే ఎంతో విశిష్టత ఉంది. ఆదిపరాశక్తి అయిన అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుని సంహరించి దుర్గాదేవి అనే పేరును పొందింది. ఆ తల్లి కొలువైన క్షేత్రాలలో విజయవాడ కూడా ఒకటి. మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడి నుండి గాజులు, కుంకుమను ఖచ్చితంగా తీసుకుని రావాలని మన పెద్దలు అంటూ ఉంటారు. మనం ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా గాజులను అమ్మవారికి సమర్పిస్తాము. గాజులంటే అమ్మవారికి చాలా ఇష్టం. చాలామందికి తెలిసి తెలియక అమ్మవారికి గాజులను సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళ పెద్దవారు ఆచరిస్తూ ఉన్నారనో లేదా ఏదో ఒక కారణం చేత అమ్మవారికి గాజులను సమర్పిస్తూ ఉంటారు. అసలు అమ్మవారికి గాజులను ఎందుకు సమర్పించాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలాగే అమావాస్య తర్వాత వచ్చిన మంగళవారం రోజు గాజులతో ఏ పరిహారం చేస్తే అమ్మవారి కరుణ మనపై ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో 12 సంవత్సరాల లోపు వయసు గల 8 మంది ఆడపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మట్టి గాజులు అమ్మే వ్యక్తి అటుగా రావటంతో అరుగు మీద కూర్చుని పారాయణం చేసుకుంటున్న ఆ ఆలయపు ఆచార్యుల దగ్గరికి ఆ పిల్లలు పరిగెత్తుకు వచ్చి తమకు గాజులు వేయించమని అడిగారు. వాళ్ళ ముచ్చట తీర్చటం కోసం ఆ గాజుల అబ్బాయిని పిలిచి వాళ్ళందరికీ కూడా గాజులు తొడిగి తన దగ్గరకు డబ్బుల కోసం రమ్మని చెప్పారు. కొంతసేపటికి తిరిగి వచ్చిన గాజుల అబ్బాయి మొత్తం 9 మంది ఆడపిల్లలకు గాజులు తొడిగినట్లు చెప్పాడు. అక్కడ 8 మంది పిల్లలే ఉండటంతో ఆ గుడి ఆచార్యులు ఆలోచనలో పడ్డాడు. పిల్లలను అడుగగా మొదటి నుంచి తాము 8 మందే ఆడుకుంటూ ఉన్నట్లుగా చెప్పారు. గాజులబ్బాయి మాత్రం తాను నిజమే చెప్తున్నానని, ఒక అమ్మాయి గాజులు వేయించుకున్న తర్వాత గుడిలోకి వెళ్ళటం చూశానని అన్నాడు. దాంతో గుళ్ళోకి వెళ్ళి చూసిన ఆ గుడి ఆచార్యులకు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. యథాలాపంగా అమ్మవారి వైపు చూసిన ఆయన అమ్మవారి మూలమూర్తికి మట్టి గాజులు కొత్తవి ఉండటం చూశాడు. అమ్మవారి చేతికి ఉన్నవి గాజులబ్బాయి దగ్గర ఉన్న గాజులను సరిపోల్చి చూశాడు. అవే గాజులు. అంతే, ఆ గుడి ఆచార్యులకు విషయం అర్థమైపోయింది. విషయం తెలుసుకున్న గాజులబ్బాయి సంతోషంతో పొంగిపోయాడు. సాక్షాత్తు అమ్మవారి చేతికి గాజులు తొడిగే అవకాశం తనకు లభించటమేమిటంటూ ఆ ఆనందాన్ని తట్టుకోలేక పొర్లి పొర్లి ఏడ్చాడు. ఆ క్షణమే ఆ సంగతి ఊరంతా తెలిసిపోయింది. ఆనాటి నుంచి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఆమెకు ఎంతో ఇష్టమైన మట్టి గాజులను సమర్పించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కారణం చేతనే భక్తులు అమ్మవారికి గాజులను సమర్పిస్తూ ఉంటారు. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గాజులను మరియు కుంకుమను తెచ్చుకుంటూ ఉంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గాజులను మరియు కుంకుమను తెచ్చుకోవటం వల్ల వారి సౌభాగ్యం బాగుంటుంది. భర్త 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో బతుకుతాడని భక్తుల విశ్వాసం. అందుకే గాజులకు ఇంతటి విశిష్టత వచ్చింది. మరి గాజులతో అమావాస్య తర్వాత వస్తున్న మంగళవారం రోజున ఏమి చేయాలో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, మనలో చాలామంది మంగళవారాలు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఆ తల్లి అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు. మంగళవారం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం దుర్గాదేవిని ఆరాధించటం వల్ల మీకు ఉన్న శత్రు బాధలు, ఈతి బాధలు, గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి.
ఆ తల్లి మీ వెంట ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మంగళవారం గాజులతో ఈ పరిహారం చేయటం వల్ల మీకు సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అమావాస్య తర్వాత రోజున వస్తున్న ఈ మంగళవారం గాజులతో ఇలా చేయటం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పనులలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. కొన్నిసార్లు ఆడవారు ధరించే గాజుల వల్ల కూడా వారికి అదృష్టం వరిస్తుంది. కొన్ని రంగు గాజులు వేసుకోవటం వల్ల ఆడవారికి శక్తి వస్తుంది. అలాగే భర్త సంపద కూడా వృద్ధి చెందుతుంది. ఆడవారు ఎరుపు రంగు గాజులను ధరిస్తే వారిలో శక్తి పెరుగుతుంది. నీలిరంగు గాజులు విజ్ఞానాన్ని, ఊదా రంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని, పసుపు రంగు గాజులు సంతోషాన్ని, నారింజ రంగు గాజులు విజయాన్ని, తెలుపు రంగు గాజులు ప్రశాంతతను, నలుపు రంగు గాజులు అధికారాన్ని ఇస్తాయి. ఆడవారు మట్టి గాజులను ధరించటం అనేది సాంప్రదాయంగా భావించకుండా బాధ్యతగా భావించాలి. చేతికి బంగారు గాజులు వేసుకున్నా, ఏ ఇతర గాజులు వేసుకున్నా మట్టి గాజు ఒక్కటి అయినా సరే ఉండాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు కుంకుమలతో పాటు గాజులను కూడా పెట్టి పూజించుకోవాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు, ఆడపడుచులకు గాజులు పెట్టడం అనేది మన సాంప్రదాయం. మీరు ఎన్ని గాజులు ధరించినా అందులో మట్టి గాజు లేకపోతే మీ చేతికి అందం రాదు. అలాగే మంగళవారం మనం గాజులతో చేసే పరిహారానికి కూడా మట్టి గాజులే కావాలి. డజన్ లేదా అర డజన్ గాజులు తీసుకోండి. కొత్త గాజులు తీసుకోండి. ఎరుపు రంగు గాజులు అయితే మరీ మంచిది. మీరు ఏ రంగు గాజులు తీసుకున్నా అవి మంచిగా ఉండాలి. చిట్లిపోకుండా చూసుకోండి. ఈ పరిహారం మీరు మంగళవారం ఉదయమే చేయాల్సి ఉంటుంది. మంగళవారం ఉదయం లేచి మీ పనులను పూర్తి చేసుకొని తలస్నానం చేయండి. షాంపూ ఏమీ పెట్టుకోకుండా, కుంకుడికాయలతో కాకుండా మామూలుగా తలస్నానం చేసి అమ్మవారిని పూజించండి. మామూలుగా తలస్నానం ఎలా చేస్తాము, నూనె పెట్టుకున్నాం కదా అనుకునేవారు ఆ ముందు రోజు సాయంత్రమే తలస్నానం చేసి షాంపూ లేదా కుంకుడికాయతో తలస్నానం చేసి మంగళవారం రోజున ఉట్టి నీళ్లు మాత్రం నెత్తి మీద పోసుకోండి. ఇలా పోసుకొని అమ్మవారిని పూజించండి. మీరు తీసుకున్న గాజులను అమ్మవారి ముందు పెట్టి పసుపు కుంకుమలతో, పువ్వులు, అక్షింతలతో పూజించండి. ఇక అమ్మవారికి గాజులకు ధూపం చూపించి హారతి ఇవ్వండి. ఇంకొక విషయం ఏమిటంటే గాజులను నేరుగా అమ్మవారి ముందు పెట్టకుండా 2 తమలపాకులు వేసి వాటిపై గాజులను పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టండి. ఇలా పెట్టి పూజ చేసి ఆ గాజులను అమ్మవారి ముందే వదిలేయండి. ఇక సాయంత్రమైన తర్వాత మళ్ళీ స్నానం చేయండి. వీలు కాని వారు కాళ్ళు చేతులు అయినా సరే కడుక్కోవాలి. మీరు శుభ్రమైన తర్వాత మళ్ళీ దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకొని పరిహారం చేసిన ఫలితం దక్కేలాగా చూడమని అమ్మవారిని కోరుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి ముందు పెట్టిన తమలపాకులు మరియు గాజులను ముత్తైదువులకు ఇవ్వండి. మీరు ఆ గాజులు ఎంతమందికి ఇచ్చినా పర్వాలేదు, కానీ 2 గాజులు మీ వద్ద ఉంచుకొని మిగిలిన గాజులను ముత్తైదువులకు ఇవ్వండి. ఇలా సూర్యాస్తమయ సమయంలో గాజులను మీరు ముత్తైదువులకు ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. మీ ఇంట అడుగుపెట్టి మీకు సిరి సంపదలను కలగాలని ఆశీర్వదిస్తుంది. ఈ పరిహారం అమావాస్య తర్వాత రోజున మంగళవారం రోజునే చెయ్యాలి. అమ్మవారిని స్మరించుకునే చెయ్యాలి. ఇలా మంగళవారం గాజులను ముత్తైదువులకు ఇవ్వటం వల్ల మీకు ఆ తల్లి అనుగ్రహం పూర్తిగా దక్కుతుంది. రేపు మంగళవారం కుంకుమతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న ఎంత పెద్ద అప్పు అయినా సరే తీరిపోతుంది. 4 వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది. రేపు మంగళవారం కుంకుమతో ఒక పని చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కుంకుమ మన అందరి ఇళ్లల్లో పూజ గదిలో ఉంటుంది. సుమంగళి స్త్రీలు నిత్యము కుంకుమను ధరిస్తారు. పిల్లలు, మగవారు, ఆడవారు అందరూ కుంకుమను ధరించాలని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కుంకుమ ధరించటం వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎవరైతే కుంకుమను ధరిస్తారో వారికి ఎటువంటి నరదృష్టి తగలదు. ఎలాంటి చెడు ప్రభావం వారిపై పడకుండా కుంకుమ లాగేసుకుంటుంది. కుంకుమ అమ్మవార్లకు చాలా ఇష్టం. కుంకుమ లేనిదే ఏ పూజ పూర్తి అవ్వదు. అందులో అతి ముఖ్యంగా అమ్మవారి పూజలలో అయితే కుంకుమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కుంకుమతో ప్రత్యేకమైన పూజలు మరియు పరిహారాలు చేయటం వల్ల మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అయితే రేపు మంగళవారం మర్చిపోకుండా కుంకుమతో ఈ చిన్న పనిని చేయండి.
కుంకుమతో ఒక పని చేస్తే మీకు 4 దిక్కుల నుండి ధనం వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీకు ఉన్న రకరకాల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిలో చాలా డబ్బు నిలుస్తుంది. మీరు ఊహించినంత ధనాన్ని పొందుతారు. ఈ ఒక్క పరిహారం చేయటం వల్ల మీరు కోటీశ్వరులుగా మారే అవకాశాలు వస్తాయి. మీకు విపరీతమైన అదృష్టం పడుతుంది. కుంకుమను చాలా రకాలుగా చాలా పరిహారాలలో వాడుతూ ఉంటాము. కానీ కుంకుమతో రేపు మంగళవారం ఈ పరిహారం చేస్తే మీరు ఊహించినంత డబ్బును సంపాదిస్తారు. అప్పులు తీసుకునే మీరు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. డబ్బు మన అందరి జీవితాలలో ముడిపడి ఉంటుంది. మనం పుట్టిన దగ్గర నుండి మనం మరణించే వరకు ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటాము. కొన్నిసార్లు అవసరాల కోసం ఖర్చు చేస్తే కొన్నిసార్లు అనవసర ఖర్చులు చేస్తూ ఉంటాము. అనవసర ఖర్చులు తగ్గి మీ ఇంటిలో డబ్బులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడానికి లేదా పేరుకుపోవాలని కోరుకుంటూ ఉంటే రేపు మంగళవారం అస్సలు మిస్ చేయకుండా కుంకుమతో ఈ పరిహారాన్ని చేయమని పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడండి. మరి ఇంతకీ రేపు మంగళవారం కుంకుమతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వ్యాపారాలలో అభివృద్ధిని ఆశించే ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం ఈ పరిహారాన్ని చేయండి. రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి. ఎర్రని దుస్తులను ధరిస్తే మరీ మంచిది. ఈ పరిహారం ఇంటిలో ఆడవారు మగవారు ఎవ్వరైనా సరే చేసుకోవచ్చు. కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉంటే మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి. ఎందుకంటే ఈ పరిహారం కుంకుమతో చేయాలి కాబట్టి కుంకుమను మనం చాలా పవిత్రంగా భావిస్తాం కాబట్టి ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారాన్ని చేయకండి. మగవారికి ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి ఈ పరిహారం మగవారు చేస్తే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మీరు చేసే ఉద్యోగంలో శాలరీ పెరుగుతుంది. డబ్బు రావాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక మగవారు చేసిన ఆడవారు చేసిన మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఈ పరిహారాన్ని చేయాలి. అమ్మవారిపై నమ్మకాన్ని ఉంచి ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. ముందుగా లక్ష్మీదేవికి కానీ దుర్గాదేవికి కానీ పూజ చేసుకోవాలి. మంగళవారం చాలామంది ఆంజనేయుడిని పూజిస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారాన్ని ఆంజనేయుడిని పూజించి ఆయనను తలుచుకుంటూ చేసుకోవచ్చు. దుర్గాదేవి లేదా ఆంజనేయ స్వామి వారిని ఎవరినో ఒకరిని మనసులో తలుచుకుంటూ ఈ పరిహారాన్ని మొదలు పెట్టుకోవచ్చు. ఈ పరిహారానికి మీ ఇంటిలో ఏ కుంకుమను అయినా సరే వాడవచ్చు. అలాగే ఈ పరిహారానికి ఒక తమలపాకు మరియు కొంచెం గల్లులుపును కూడా తీసుకోవాలి. తమలపాకుకు కాడ ఉండాలి. ఒక తమలపాకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ తమలపాకును ప్లేట్పై పెట్టుకోవాలి. ముందుగా తమలపాకును శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పరిహారానికి వాడాలి. ప్లేట్లో తమలపాకు వేసి ఆ తమలపాకుపై గల్లులుప్పును కూడా వేయాలి. మీ చేతికి ఎంత ఉప్పు వస్తే అంత ఉప్పును వేయండి. ఆ ఉప్పుపై ఒక స్పూన్ కుంకుమను కూడా వేయండి. వీటన్నిటినీ కూడా తమలపాకుపై వేసి ఆ తమలపాకు పెట్టిన ప్లేట్ను పూజించిన అమ్మవారి ముందు లేదా అమ్మవారి యందు ఆంజనేయ స్వామి పటం ముందు ఉంచి మీకు ఉన్న తీరని సమస్య గురించి చెప్పుకోండి. ఎలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో అవి చెప్పుకోండి. ఇంటిలో డబ్బు నిలవాలని, జీతం పెరగాలని, అప్పులు తీరాలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని ఇలా ఏదో ఒకటి మనసులో అనుకుని పరిహారం చేయటం వల్ల ఆ సమస్య తీరిపోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ప్లేట్ను అక్కడే అంటే పూజ గదిలో వదిలివేయండి. ఇక ఆ రోజు రాత్రికి ఆ ప్లేట్ను మీ వంటగదిలో స్టవ్ కింద పెట్టాలి. వంటగదిలో ఈ ప్లేట్ను ఎందుకు పెట్టాలనే సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే మనలో చాలామంది వంటగదిలోనే డబ్బులను దాచుకుంటూ ఉంటారు. మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరడానికి ఈ ప్లేట్ను వంటగదిలో ఒక మూలన లేదా స్టవ్ పక్కన, స్టవ్ క్రింద అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా మంగళవారం రాత్రి స్టవ్ కింద ప్లేట్ పెట్టి 2 రోజుల తర్వాత ఆ ప్లేట్ను తీసేయాలి. తమలపాకు, ఉప్పు, కుంకుమను పారే నీటిలో వేసేయాలి. పారే నీళ్లు మీకు సమీపంలో లేకపోతే పిచ్చి మొక్కలకు మొదట్లో వీటిని పడేయండి. ఉప్పు మరియు కుంకుమ మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. ఇతరులు మన ఎదుగుదలను చూసి ఏడవటం వల్ల మనకు ఆర్థిక సమస్యలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇతరుల ఏడుపుల ప్రభావం మీపై నుండి తొలగిపోయేలాగా ఉప్పు, కుంకుమ చూసుకుంటాయి. ఇలా వంటగదిలో ఉప్పు, కుంకుమను కలిపి తమలపాకుపై పెట్టడం వల్ల ఆగిపోయిన మీ ధన ప్రవాహం మళ్ళీ తిరిగి మొదలవుతుంది. ఆర్థిక పరంగా అంచులంచులుగా వృద్ధి చెందుతారు. రేపు మంగళవారం ఈ పరిహారాన్ని చేస్తే మీ అప్పులన్నీ కూడా తీర్చే మార్గాలు కనబడతాయి.
సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి రేపు మంగళవారం ప్రతి ఒక్కరూ కూడా కుంకుమతో ఈ పరిహారాన్ని చేసి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోండి.